చనిపోయిన తర్వాత తిరిగి వచ్చిన వ్యక్తి చెప్పిన మాటలు గ్రామం మొత్తాన్ని భయపెట్టాయి. ఎన్నో సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో సురేష్ అనే వ్యక్తి జీవించేవాడు. అతను డబ్బు, పని తప్ప దేవుడు, పుణ్యం, పాపం వంటి విషయాలను నమ్మేవాడు కాదు. చనిపోయిన తర్వాత ఏమీ ఉండదు అని ఎప్పుడూ చెప్పేవాడు. కాని ఒకరోజు జరిగిన సంఘటన అతని జీవితాన్నే మార్చేసింది. ఒక రాత్రి భారీ తుఫానులో ఇంటికి వస్తుండగా సురేష్ రోడ్డుపై జారి లోతైన గుంతలో పడిపోయాడు. చాలాసేపటి తర్వాత గ్రామస్తులు అతన్ని బయటకు తీసేసరికి అతనికి శ్వాస లేదు. అందరూ అతను చనిపోయాడని అనుకున్నారు. ఇంట్లో ఏడుపులు మొదలయ్యాయి. కాని కొన్ని గంటల తర్వాత ఒక్కసారిగా సురేష్ కళ్ళు తెరిచాడు. అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. కొంతసేపటి తర్వాత అతను నెమ్మదిగా ఒక మాట అన్నాడు. మనిషి చేసిన ప్రతి పనిని అక్కడ చూపిస్తారు. ఆ మాట విన్నవాళ్లు నిశ్శబ్దంగా మారిపోయారు. సురేష్ చెప్పిన ప్రకారం స్పృహ కోల్పోయిన తర్వాత తన జీవితంలో చేసిన ప్రతి పని తన కళ్ల ముందు కనిపించిందట. ఇతరులను బాధపెట్టిన సందర్భాలు, చెప్పిన అబద్ధాలు, సహాయం చేయకుండా వెళ్లిపోయిన రోజులు అన్నీ ఒక్కొక్కటిగా కనిపించాయట. మనిషి ప్రపంచం ముందు ఎలా నటించినా అక్కడ మాత్రం నిజం మాత్రమే కనిపిస్తుంది అని చెప్పాడు. తర్వాత తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వృద్ధుడు కనిపించి, నీకు ఇంకో అవకాశం ఇస్తున్నారు. తిరిగి వెళ్లి మంచి పనులు చేయి అని చెప్పాడట. ఆ మాటల తర్వాత తనకు మళ్లీ శ్వాస వచ్చినట్టు అనిపించిందని సురేష్ చెప్పాడు. ఆ రోజు తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రతిరోజు ఆలయానికి వెళ్లడం, పేదవారికి సహాయం చేయడం ప్రారంభించాడు. ఎవరితోనూ కఠినంగా మాట్లాడకుండా మారిపోయాడు. అతన్ని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. కొంతకాలానికి గ్రామంలో ఒక మాట అందరూ చెప్పుకోవడం ప్రారంభించారు. సురేష్ దేవుడిని చూసి వచ్చాడో లేదో తెలియదు. కానీ జీవితంలోని నిజాన్ని మాత్రం చూసి వచ్చాడు అని. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. డబ్బు, పేరు, గర్వం చివరికి ఇక్కడే మిగిలిపోతాయి. కానీ మనం చేసిన మంచి పనులు మాత్రమే మనతో వస్తాయి.